హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో రీసెంట్గా సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి వైఫ్ లిఖితా రెడ్డి నీల్ అయితే ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే పెట్టిందండి. సో అందులో చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 1 గురించి, సలార్ పార్ట్ 2, శౌర్యంగ పర్వం గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి క్వశ్చన్స్ అయితే. సో దానికైతే మంచి మంచి సమాధానాలు కూడా మన లిఖితా రెడ్డి నీల్ అయితే ఫ్యాన్స్ అందరికైతే ఇచ్చింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, సో దానికి తాను ఇచ్చిన సమాధానాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా క్లియర్గా నేనైతే చెప్పబోతున్నాను. సో వీడియో అనేది ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి క్వశ్చన్స్ అయితే. సో క్వశ్చన్ నెంబర్ 1, ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ అంటే దారా. ఆ దారా క్యారెక్టర్ ఇప్పుడు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంలో ఎవరు చేయబోతున్నారు అని అడగగానే, సో నేను కూడా ఎవరు చేయబోతున్నారు నేను కూడా వెయిట్ చేస్తున్నా, నాకు కూడా ఇంకా తెలియదు అని తానైతే సమాధానం అయితే ఇచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2, అఖిల్ సలార్ మూవీలో ఉన్నాడా అనగానే ఇది పెద్ద రూమరు, 100% ఇది రూమరు, ఫేక్ న్యూస్ అని చెప్పేసింది. దేవాకి తన తండ్రి దారాన్ని చంపింది రాజమన్నారే అని తెలుసా తెలియదా అనగానే, సో ఈ క్వశ్చన్కి పార్ట్ 2లో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది అని చెప్పేసింది. ఒక ఫ్రెండ్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు సలార్ సెకండ్ హాఫ్ చూస్తే, సో పండిత్ అనే క్యారెక్టర్కి రుద్ర పండిత్ని పిలిపించాడు అంటారు కదా, ఆ క్యారెక్టర్కి అయితే చాలా చాలా ఎలివేట్ చేశారు నీల్ గారు అయితే. 2-3 ప్లేసుల్లో చాలా ఎలివేట్ చేశారు. సో ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి పండిత్ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి అంటే, మీరు పార్ట్ 1లో చూసింది కొంచెం మాత్రమే, పార్ట్ 2లో అంతకు మించే ఉంటుందని చెప్పేసింది. దేవ వరదరాజమన్నారు శత్రువులుగా మారడానికి కారణం ఏంటా అంటే, ఇక పార్ట్ 2 వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసింది. ఇక ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, పార్ట్ 2 షూటింగ్ ఏదైనా మీరు ముందుగానే ఏదైనా కంప్లీట్ చేసుకున్నారా అంటే డైనోసర్ అని పెట్టేసింది భయ్య. అంటే మనకు పార్ట్ 1లో మనకు అప్పట్లో టీజర్ రిలీజ్ చేశారు కదా, లయన్, చీతా, టైగర్ అనే డైనోసర్ డైలాగ్. ఆ డైనోసర్ డైలాగ్ అయితే మనకు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంలో మనం అయితే చూడబోతున్నాము. సో అది పార్ట్ 2లోనే ఉంటుంది అని చెప్పేసింది. క్వశ్చన్ నెంబర్ 6, దేవ శౌర్యంగ పర్వం తెగవాడికి చెందిన వాడని తెలిసి కూడా వరదరాజమన్నారు దేవాన్ని ఎందుకు చంపలేదు అని అడగగానే, అన్నిటికన్నా స్నేహం గొప్పది అని చెప్పేసింది. ఇక్కడ కులమత భేదాలు అవి ఏ తెగ అది అని ఏముండదు, ఫస్ట్ ఫ్రెండ్షిప్, ఇక ఆ తర్వాత ఏదైనా అని చెప్పేసింది. కృష్ణకాంత్ దేవాకి బిలాల్కి ఇచ్చిన ప్రామిస్ ఏంటి అని అడగగానే, అది ఖచ్చితంగా పార్ట్ 2లో చూడాల్సిందే, సో దాని గురించి అయితే ఏం లీక్ చేయను అని చెప్పేసింది. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ భయ్య. ఇప్పుడు కాన్సార్ సింహాసనం, కాన్సార్ కింగ్ కుర్చీ పైన కూర్చునే అర్హత వాస్తవానికి చెప్పుకోవాలంటే అది దేవాదే. మరి ఈ విషయం దేవాకి తెలుసా? తెలిసి కూడా వరదరాజమన్నారిని కింగ్ని చేయాలి అనుకుంటున్నాడు అనగానే, ఈ సమాధానం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నా, ఇంకా నాకు కూడా తెలియదు అని చెప్పేసింది. దేవా, రాధారమ, ఆద్య అసలు వీళ్ళు ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి అడగగానే, ఇది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ దగ్గరికి వెళ్ళి పార్ట్ 2 స్క్రిప్ట్ నేను దొంగలించాలి అని ఒక కామెడీ ఆన్సర్ అయితే చెప్పేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఊర మాస్ క్వశ్చన్. పార్ట్ 1 సీజ్ ఫైర్లో ఊరమ్మా సాంగ్ అయితే మిస్ అయిపోయింది. మరి పార్ట్ 2లో మాస్ సాంగ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని ఆన్సర్ చెప్పేసింది. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకోండి, మాస్ సాంగ్ కన్ఫర్మ్డ్. బిలాల్ పార్ట్ 1లో వరదరాజ మన్నర్ దగ్గరే ఉంటాడు, అక్కడే పెరుగుతాడు కదా. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏంటి, దేవా దగ్గర ఎందుకు ఉన్నాడు, అసలు అక్కడ వదిలిపెట్టి దేవా దగ్గరికి ఎందుకు వచ్చాడు అనేది ఇక పార్ట్ 2లో చూడాల్సిందే. ఇక ఆ తర్వాత చాలా పెద్ద క్వశ్చన్ భయ్యా, సలార్ పార్ట్ 3 కూడా ఉండబోతుందా? ఇది 1000 కోట్లు బద్దలు కొట్టే క్వశ్చన్ భయ్యా. సో పార్ట్ 3 ఉండబోతుందా లేదా తెలుసుకోవాలంటే పార్ట్ 2 క్లైమాక్స్లో దానికి ఫుల్గా సమాధానం దొరుకుతుంది అని చెప్పేసింది. నాకు తెలిసినంత వరకు అయితే పార్ట్ 3 కన్ఫామ్గా ఉంటుంది భయ్యా, నా ఒపీనియన్ ప్రకారం. ప్రభాస్ డైనోసర్ గురించి సలార్ మూవీ చూసిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు అనగాని, కొన్ని తరాలు దాకా సలార్ మూవీ గురించి అందరూ మాట్లాడుకునేలా పార్ట్ 2 ఉండబోతుంది అని చెప్పేసింది. దేవా వాళ్ళ అమ్మ ఒక సీన్లో అయితే కడుపుతో అయితే ఉంటుంది. మరి దేవాకి తమ్ముడు ఉన్నాడా అనగానే, నేను కూడా అది గమనించలేదు, చూడాలి, మళ్ళీ ఒకసారి చూసి చెప్తాను అని చెప్పేసింది. పార్ట్ 1 క్లైమాక్స్లో అయితే ప్రభాస్ శరీరం మొత్తం గ్రీన్ కలర్లో మారుతుంది. ఎందుకు అలా మారింది అని అడగగానే, అది శౌర్యంగ పర్వం వారి కలర్, గ్రీన్ కలర్ అంటే శౌర్యంగ పర్వం వాళ్ళకి చెందిందన్నమాట.
ప్రభాస్ దేవాకి ఎందుకు డైలాగ్స్ ఎక్కువగా పెట్టలేదు అని అడగగానే ఏం చెప్పిందంటే దిమ్మ తిరిగిపోతుంది. అతని నీడే కొన్ని డైలాగ్స్‌కి సమాధానం కొన్ని వేల కోట్లు కొల్లగొట్టింది ఆ నీడ. అంతకు మించి ఇంకేం కావాలి అని చెప్పేసింది. పార్ట్ 1లో 'కాన్సర్' మూవీకి ఒక సీన్‌నైతే ప్రభాసే సృష్టిస్తాడు. మరి 'కాన్సర్'లో ప్రభాస్ దేవా ఎందుకు లేడు అని అడగగానే అసలు సీల్ ఎందుకు సృష్టించాడు? సృష్టించిన వెంటనే 'కాన్సర్‌ని' వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది పార్ట్ 2లో అయితే కన్ఫర్మ్‌గా ఉంటుంది అని చెప్పేసింది. దేవా, వరదరాజమన్న వీరిద్దరి మధ్య ఒక మాస్ ఫైట్ ఉంటుందా అని అడగగానే ఒక్కసారి ఊహించుకోండి ఏ రేంజ్‌లో ఉంటదో అని చెప్పేసింది భయ్యా. దేవాని చూసి పని మనిషి ఊబులమ్మ ఎందుకు అంతగనం భయపడింది అని అడగగానే, దేవా గురించి పూర్తిగా తెలిస్తే మనం కూడా అంతకు మించే భయపడతామేమో అని చెప్పేసింది. 'బాహుబలి' మూవీలో రాజమౌళి అయితే ఒక దగ్గర కనిపించి వెళ్ళిపోతాడు. గెస్ట్ రోల్ అయితే చేశాడు. మరి పార్ట్ 2లో కూడా డైరెక్ట్ ప్రశాంత్ నీల్ గెస్ట్ రోల్ చేసే అవకాశాలున్నాయా అంటే, అతని నీడ కూడా కనీసం కనబడనే కనబడదు అని చెప్పేసింది. సో, ప్రశాంత్ నీల్ గెస్ట్ రోల్ చెయ్యడు అన్నమాట. ఇక ఆ తర్వాత 'సలార్' పార్ట్ 1 ఫస్ట్ హాఫ్‌లో అయితే ప్రభాస్ కేక్ కట్ చేయడానికి ఒక ప్లాస్టిక్ కత్తినైతే పట్టుకుంటాడు. సో, పట్టుకొని కేక్ అయితే కట్ చేస్తాడు. సో, అప్పుడు వాళ్ళ అమ్మ ఆ ప్లాస్టిక్ కత్తికి చాలా పెద్ద ఎలివేషన్ అయితే ఇస్తుంది. సో, మర్యాదగా ఆ కత్తిని నాకు ఇచ్చేయని చాలా కోప్పడుతుంది. చాలా టెన్షన్ పడుతుంది. మరి ప్లాస్టిక్ కత్తికి ఎందుకంత టెన్షన్ పడింది అనేది అని అడగగానే పార్ట్ 2లో దీనికి కంప్లీట్‌గా సమాధానం దొరుకుతుంది అని చెప్పేసింది భయ్య. సో, ఇవి ఫ్రెండ్స్. సో, ప్రశాంత్ నీల్ గారి వైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌కి ఈ సమాధానాలు అయితే ఇచ్చేసింది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అయితే. సో ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో నేను ఖచ్చితంగా ఆ కమెంట్ చదివి మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.